హలో అందరికీ, ఇది గైడెడ్ మెడిటేషన్ సెషన్. మార్నింగ్ నేను మెడిటేషన్ రికార్డ్ చేస్తున్నాను. మీరందరూ కూడా మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంది. మార్నింగ్ అనే కాదు, ఏ టైంలో అయినా చేస్తే చాలా రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఫస్ట్ ఒక శబ్దం లేని, నాయిస్ లేని ప్రదేశాన్ని ప్లేస్ చూస్ చేసుకోండి. ఇంట్లో అయినా కావచ్చు, లేకపోతే బయట నేచర్లో అయినా చేయొచ్చు. క్వైట్గా మీరు ఒక 10 మినిట్స్ చేద్దాం అనుకుంటే 10 మినిట్స్, 20 మినిట్స్ అయితే 20 మినిట్స్, కానీ ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా ఒక రూమ్లో కానీ బయట అయితే ఇనీషియల్గా డిస్టర్బ్ అవుతాం కదా, పార్క్ లాంటి ప్లేస్ అలా చూస్ చేసుకున్న తర్వాత మనము పద్మాసనంలో కూర్చోగలిగితే కూర్చోవచ్చు, లేకపోతే చైర్లోనే కూర్చోవచ్చు. హ్యాండ్స్ పాదాలు ఒక పాదం మీద ఇంకొక పాదం వేసుకోవాలి. అలా కాకుండా నేను ఇప్పుడు పద్మాసనంలో కూర్చున్నప్పుడు హ్యాండ్స్ని ఇలా ఒక వేలులో ఇలా వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. బ్రీత్ కూడా ఎక్కువ ఫోర్స్తో తీసుకోకూడదు. నార్మల్గా, సహజంగా, న్యాచురల్, టెండర్ బ్రీత్తో మనము మెడిటేషన్లో ఉండాలి. అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ అవేమీ మనం పట్టించుకొని వాటిని మళ్ళా వాటిలోనే ఉండిపోకుండా బయటకు వచ్చి శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. స్లోగా ఇన్హలేషన్స్, ఎక్సలేషన్స్ చేస్తూ మనలోనికి మనం వెళ్ళి మనల్ని చూసుకోవాలన్నమాట. చాలా స్ట్రెస్ ఉంటుంది డే టు డే లైఫ్లో. చాలా రకరకాల ఫీలింగ్స్, ఎమోషన్స్, అవి హ్యాపీగా ఉండొచ్చు, సాడ్గా ఉండొచ్చు, ఎలాంటివైనా సరే మనము వాటన్నిటి నుంచి సహజ స్టేట్ అంటే హ్యాపీనెస్ అని చెప్తా ఉంటారు, కానీ సహజ స్థితి అంటే హ్యాపీనెస్ కాదు, సాడ్నెస్ కాదు, న్యూట్రల్గా ఉండటం అన్నమాట. అది మెడిటేషన్ వల్ల, సాధన వల్లే జరుగుతుంది. ఐస్ మాత్రం అస్సలు ఓపెన్ చేయొద్దు.
శ్వాస మీదే ధ్యాస. మెడిటేషన్ వల్ల మైండ్ అంతా క్లియర్ అయ్యి చాలా ఫ్రెష్గా న్యూ థాట్స్ వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి రోజు మెడిటేషన్ చేయండి. 1-2 డేస్ చేయలేకపోయినా థర్డ్ డే మళ్ళీ మెడిటేషన్లోకి రండి. అప్పుడు మీకు మళ్ళీ నార్మల్గా అనిపిస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే మెడిటేషన్లో చాలా రిఫ్రెషింగ్గా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. కొంతమందికి అస్తమాను హెడేక్, మైగ్రేన్ లాగా వస్తుంది. కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ మెడిటేషన్లో కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఎలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అని. మనం బాడీ మీద స్ట్రెస్ ఎక్కువ పెట్టే కొద్దీ మనకి పెయిన్స్ ఎక్కువ అవుతాయి. మెడిటేషన్లో మనము బాడీని మరియు మైండ్ని చాలా ప్రశాంతంగా, ఏ పని చెప్పకుండా ఒక 10 మినిట్స్ అయితే 10 మినిట్స్, 20 మినిట్స్ అయితే 20 మినిట్స్ దాని సహజ స్థితిలో పెడుతున్నాం అన్నమాట. కాబట్టి అది చాలా రిలాక్స్ అయ్యి తర్వాత కూడా ఒక పని 10 మినిట్స్లో చేయాల్సింది క్విక్గా చేసేస్తుంది అన్నమాట. అండ్ అలానే ఫోకస్ కూడా పెరుగుతుంది. ఒక పని చేస్తే దాని గురించి ఆలోచిస్తాం కానీ వేరే వాటికి వెళ్ళం అన్నమాట.
శ్వాస మీద ధ్యాస. Last 1 minute. ఈ 1 మినిట్లో మనము గ్రాటిట్యూడ్ చెప్పుకుందాము. మనకున్న ఈ జీవితానికి, మన జీవితంలో ఉన్న ఎన్నో వస్తువులకి, అలానే వ్యక్తులకి, అలానే సంపదకి, అలానే మన గురువులకు, అలానే ఈ విశ్వానికి అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పి థ్యాంక్ యూ చెప్తాము. అలానే ఏమన్నా మనకి కావాలంటే ఈ విశ్వాన్ని కూడా ఇప్పుడే అడగచ్చు. అడగండి విశ్వం కూడా ఇవ్వదు కదా. విశ్వంలో చాలా సమృద్ధిగా ఉంటాయి అన్నీ. మనం అడిగి విశ్వాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేయమని అడగండి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేయమని అడగండి. ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేయమని అడగండి. మనకి కూడా గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రోజు ఎంతో పని చేస్తూ ఉంటాము, ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటాము, కుక్ చేస్తూ ఉంటాము, క్లీన్ చేస్తూ ఉంటాము. అన్నిటికీ మనకి మనం కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. So last 5 seconds. ఇంకా ఎక్కువసేపు కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు అప్పుడే ఐస్ ఓపెన్ చేయకుండా కంటిన్యూ చేయండి. ధ్యానంలోకి బయటికి వచ్చేసే ముందు ఆఖరి ఇన్హలేషన్స్, ఎక్సలేషన్ తీసుకుని మనము ఫస్ట్ ఎట్లయితే లాక్ చేసి ఉన్నామో హ్యాండ్స్ని దాన్ని తీసి కళ్ళు అప్పుడే ఓపెన్ చేయొద్దు. ఫింగర్స్ని కళ్ళ మీద పట్టుకొని ఎనర్జీస్ని ఫీల్ అవుతా ఐస్ ఓపెన్ చేయండి. అది ఇవాళ మెడిటేషన్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. రోజు మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది, పని ఈజీగా చేయగలుగుతాము. అది మీరు చేస్తున్న కొద్దీ మీకు కూడా అర్థమవుతుంది. ఓకే మరి బాయ్. థ్యాంక్ యూ సో మచ్.